పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. దీంతో తొలి దశ ఎన్నికల్లో అందరి దృష్టి తమిళనాడుపైనే ఉంది. మొదటి దశలో తమిళనాడు 39, ఉత్తరాఖండ్ 5, అరుణాచల్ ప్రదేశ్ 2, మేఘాలయ 2, అండమాన్ మరియు నికోబార్ దీవులు 1, మిజోరాం 1, నాగాలాండ్ 1, పుదుచ్చేరి 1, సిక్కిం 1 మరియు లక్షద్వీప్ 1 ఎంపీ స్థానాలతో పాటు రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, మహారాష్ట్రలో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. అలాగే వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ 60 సీట్లు, సిక్కిం 32 సీట్లలో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశలో 16.63 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశలో బరిలో ఉన్న కీలక నేతల్లో నితిన్ గడ్కరీ, సర్బానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్, కిరణ్ రిజిజు, సంజీవ్ బలియన్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘవాల్, ఎల్ మురుగన్ మరియు నిశిత్ ప్రామాణిక్ వంటి 7 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరితో పాటు కోయంబత్తూర్ నుంచి తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కూడా పోటీ చేస్తున్నారు. చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, డీఎంకే నుంచి కనిమలి, కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్ పోటీలో ఉన్నారు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్న 102 స్థానాల్లో గత 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 41 స్థానాలు, యూపీఏ కూటమి 45 సీట్లలో విజయం సాధించారు.